హాయ్ అండి. మనం చేసే ప్రతి కర్రీలో ఒక్కటే ప్రాబ్లం. అదే టేస్ట్ కన్సిస్టెన్సీ. మనందరం కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తాం. కర్రీ ఒకరోజు బాగుంటుంది. అదే కర్రీ నెక్స్ట్ డే చేసామంటే టేస్ట్ డల్ అయిపోతుంది. అలా ఎందుకు అవుతుందో తెలుసా? రైట్ మసాలా బ్యాలెన్స్ లేకపోవడం వల్ల. నేను చేసే ప్రతి కర్రీలో ఈ ఆల్ పర్పస్ మసాలా యూజ్ చేస్తానండి. ఈ మసాలా 1 స్పూన్ వేస్తే చాలు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు చేసే కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ రావాలంటే నేను చూపించబోయే ఈ మసాలా ప్రిపరేషన్ ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి గిన్నె వేడయ్యాక అందులో ఒక 5 స్పూన్స్ వరకు శనగపప్పును వేసి దోరగా వేయించండి. శనగపప్పు దోరగా వేగిన తర్వాత ఒక 4 to 5 స్పూన్స్ వరకు బియ్యం వేసి ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ లోనే చేయాలి. ఒకవేళ మీడియం ఫ్లేమ్ లో చేసినా హై ఫ్లేమ్ లో చేసినా ఇవన్నీ మాడిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 నుంచి 3 వరకు స్టార్ అనైస్, ఒక 4 దాల్చిన చెక్క, ఒక స్పూన్ మిరియాలు, 1 స్పూన్ లవంగాలు, 2-3 బిర్యానీ ఆకులు, గుప్పెడు కరివేపాకు, కొంచెం సాజీరా, ఒక 4 స్పూన్ల జీలకర్ర, ఒక కప్పు కొత్తిమీరలు, మీ స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసి దోరగా ఫ్రై చేయండి. ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా నేను చూపించిన విధంగా వేగిన తర్వాత ఇందులోకి 4-5 పొట్టు తీయని వెల్లుల్లి రిబ్బలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక 70 to 80% వేగిన తర్వాత ఇందులోకి ఒక 4-5 స్పూన్ల వరకు నువ్వులు వేసి వేయించుకోవాలి. నువ్వులు ముందుగానే వేస్తే చిటపటలాడి తొందరగా మాడిపోతాయి. అందుకే నువ్వులు అనేవి లాస్ట్ లోనే వేసుకోవాలి. నువ్వులు వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలకి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇక్కడ చూడండి, నాకైతే పర్ఫెక్ట్ గా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఈవెన్ గా వేగాయి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చల్లారనివ్వాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి మెత్తటి పౌడర్ లా గ్రైండ్ చేయాలి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు చేతులకి గానీ మిక్సీ జార్ కి గానీ తడి లేకుండా చూసుకోవాలి, లేదంటే మసాలా అనేది తొందరగా పాడైపోతుంది. ఇక్కడ చూడండి, ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చక్కగా గ్రైండ్ అయ్యి మంచి పౌడర్ లా తయారైపోయింది కదా. ఇంతే అండి, సింపుల్ గా ఇలా ఆల్ పర్పస్ మసాలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఏ కర్రీలోకైనా, అంటే నాన్ వెజ్ లోకైనా, వెజ్ లోకైనా, సాంబార్ లోకైనా పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుందండి. మనకి పర్ఫెక్ట్ టేస్టే కాకుండా అడిషనల్ గా కర్రీ అనేది మంచి గ్రేవీ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఈ మసాలాని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకుని పెట్టుకున్నారంటే 2 నెలల పాటు పాడవకుండా ఉంటుందండి. ఇంకెందుకండి లేట్, మీరు మార్కెట్ నుండి తెచ్చిన ఆ కల్తీ మసాలాని పక్కకు పడేసి నేను చూపించిన విధంగా ఇలా హోమ్ మేడ్ ఆల్ పర్పస్ మసాలాని రెడీ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.